వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై తీర్పు సోమవారానికి వాయిదా పడింది. ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్లో పెట్టింది కోర్టు. ఇక మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు గడువు కోరడంతో విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఎస్సీ ఎస్టీ సెక్షన్లను తొలగించాలని న్యాయాధికారి ఆదేశించారు. తొలుత ఎస్సీ ఎస్టీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఇప్పుడు ఆ సెక్షన్లను తొలగించాలని న్యాయాధికారి సూచించారు. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై తీర్పు సోమవారానికి వాయిదా పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, యామిని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈరోజు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా 3 పిటిషన్లపై విచారణ ముగిగా ఈరోజు తీర్పు వెలువరుస్తారని భావించినప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల న్యాయమూర్తి సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. ప్రధానంగా ఈరోజు ఇప్పటికే వల్లభనేని వంశీ కస్టడీ కోరుతూ పోలీసులు 10 రోజుల పాటు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత 2 రోజుల నుంచి కూడా ప్రాసిక్యూషన్ తరపున అలాగే వంశీ తరపున కూడా వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ వాదనలు నిన్నటితో ముగియడంతో ఈరోజు తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పినప్పటికీ కూడా ఈరోజు కస్టడీ పిటిషన్కి సంబంధించి సాయంత్రం వరకు కూడా అందరూ ఆసక్తికి ఎదురు చూశారు. న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆసక్తికి ఎదురు చూసినప్పటికీ కూడా వివిధ కారణాలతో సోమవారం నిర్ణయం వెలువరిస్తామని, ఆ రోజు తీర్పు చెప్తామని కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయాధికారి స్పష్టం చేశారు. మరోవైపు జైల్లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి సంబంధించి ఆరోగ్యరీత్యా అతనికి అక్కడ ఒక బెడ్ సౌకర్యం కల్పించాలని, అలా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే సౌలభ్యం ఇవ్వాలని కూడా అతని తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఇటు జైలర్ని అదేవిధంగా మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కూడా కోర్టు పిలిపించి అక్కడ పరిస్థితిని కూడా చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 3 వైద్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కూడా న్యాయాధికారి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు వారు నివేదిక కూడా కోర్టుకు సబ్మిట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు వంశీకి సంబంధించి ఆహారం అందజేయడం కావచ్చు, మంచం ఏర్పాటు చేయడం వంటి విషయాలు కూడా కోర్టు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నప్పుడు కూడా ఈ అంశాలపై కూడా సోమవారం తమ నిర్ణయం చెబుతామని కూడా స్పష్టం చేశారు. ఇక వంశీ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు 2 పర్యాయాలు అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వంశీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా తరచూ కూడా సమయం తీసుకుని జాప్యం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో సోమవారం తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేయాలని ఆ రోజు విచారణ జరిపి మంగళవారం బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరిస్తామని కూడా న్యాయాధికారి స్పష్టం చేసిన పరిస్థితి. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మరోవైపు ఎక్కడైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సెక్షన్ కూడా కేసు నమోదు చేశారు. అయితే వీటిని పరిశీలించిన న్యాయాధికారి ఆ ఎస్సీ ఎస్టీ సెక్షన్లో తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు వంశీ సంబంధించి కస్టడీ కావచ్చు, అలాగే సౌకర్యాలకు కావచ్చు ఒక నిర్ణయం వెలువరుస్తుందని అందరూ భావించినప్పటికీ ఆ న్యాయమూర్తి సోమవారానికి వాటిని వాదేయడం, బెయిల్ పిటిషన్ మంగళవారానికి తీర్పు వెలువరిస్తామని చెప్పడంతో ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.